అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం మరియు కూటమి పార్టీ 164 స్థానాల్లో విజయవంతంగా గెలిచి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కొట్టిగిల్లి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పాడేరు మేజర్ పంచాయతీలో గుడివాడ లోచిలిపుట్ట గ్రామస్తులు సమక్షంలో బుధవారం ప్రమాణ స్వీకార సంబరాలు చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడి తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త బోండా సాంబాకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కొట్టుగుళ్లి సుబ్బారావు, మేజర్ పంచాయతీ సర్పంచి కొట్టగుళ్లి ఉషారాణి, సీనియర్ నాయకుల వర్తన పిన్నియ దొర, మాజీ ఎంపీపీ ముత్యాలమ్మ, బీసీ విభాగం కొనతాల ప్రశాంత్, రామకృష్ణ, వెంకటాపారావు, నాగు, గ్రామ మహిళలు మరియు యువత పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినమైనటువంటి రోజు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నూతన ముఖ్యమంత్రి గారు, అలాగే జనసేన బీజేపీ నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు చాలా చక్కటైన కార్యక్రమం. నిజంగా సైకో పాలన పోయి మంచి పరిపాలన వచ్చిందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉన్నది. మంచి పరిపాలన గత 15 సంవత్సరాలు కూడా మంచి పరిపాలన ఇచ్చారు మన నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కూడా 2029 దాకా కూడా మంచి పరిపాలన ఇచ్చి ఈ 10 సంవత్సరాలు కూడా మళ్ళీ అతనే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ పాడేరు మేజర్ పంచాయతీ ఉన్నటువంటి మన రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అయినటువంటి సుబ్బారావు గారు అల్లుడు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ, సోదరమణులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారం పెడుతూ, నిజంగా కొన్ని ఇదే గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ఏరియాలు కూడా చాలా చక్కగా ఉన్నటువంటి జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి తీర్పిచ్చారు. ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం తరఫున అందరికీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కువ శాతం గిరిజనులే నష్టపోయారు. మరి ఆయా ప్రభుత్వంలోని ఎస్టీ సప్లాన్ లేవు, అలాగే డిఎస్సి పోస్టులు తీయడం లేవు, జీవో నెంబర్ 3 అనేది లేవు. మరి ఈరోజు ఖచ్చితంగా గిరిజనుల పట్ల ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 అమలు చేయడం, అలాగే చక్కగా మొత్తం అంతా కూడాను మెగా డిఎస్సి అనేది తీయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ముందు మరి ఆయన అమలు చేసి మన గిరిజన ప్రాంతాలకు మంచి డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటూ, మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ పెద్దలు అందరూ కూడాను మరి ఎంతో సంతోషంగాను మరి ఈరోజు
ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కనీసం లేకుండా మరి ప్రజలందరూ మంచి తీర్పు ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.